హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ ఖుతుబ్ అలీ, మీ ఐ డాక్టర్ని. ఈరోజు వీడియో మనకు వచ్చేసి ఇట్స్ అబౌట్ స్క్రీన్ టైమ్ టు గ్రీన్ టైమ్, ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్. మనకు స్క్రీన్ టైం మీద నుంచి మెల్లమెల్లగా గ్రీన్ టైం వైపు ఎలా మారాలి అనే దాని గురించి చిన్న వీడియో చేస్తున్నాను. ఇట్స్ బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ ద కిడ్, బట్ మోర్ సో ఫర్ ద కిడ్స్. సో ఫస్ట్ గురించి దీని గురించి చెప్పాలంటే, మీ అందరికీ తెలిసింది, మనందరికీ తెలిసిన విషయమే. స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్ల దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది పిల్లలకు, ఎస్పెషల్లీ టెండర్ వాళ్ళ మైండ్ అండ్ హార్ట్స్ మీద. సో ఫిజికల్గా చెప్పాలంటే చూస్తుంటే ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. చిన్న చిన్న పిల్లల్లో స్థూలకాయం ఇవన్నీ వచ్చేయడం, ఊబకాయం అంటాం కదా, ఇవన్నీ రావడం వాళ్ళల్లో. అండ్ ఖచ్చితంగా వైటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఎంతసేపు క్లాస్ రూమ్స్లో కూర్చోవడం, లేదా ఇంటికి వచ్చాక హోంవర్క్ అనో ఇంకేదనో స్క్రీన్స్కి అతుక్కుపోవడం. ఇదొకటే కాదు, మెంటల్గా చూస్తే వాళ్ళ ఆలోచన శక్తి పూర్తిగా తగ్గిపోయింది. చిన్నప్పుడు చూడండి, మనం మ్యాక్సిమం ఏం చేసేవాళ్ళం, సమ్మర్ హాలిడేస్ వచ్చినా ఇంటికి వచ్చినా కూడా చందమామ పుస్తకాలు చదవడం, టింకిల్, ఇట్లాంటివన్నీ బుక్స్. కొంచెం పెద్దవాళ్ళు అయితే నావెల్స్ చదివి ఇమాజిన్ చేసుకునేవాళ్ళం. ఆ పేర్లు ఇలా ఉండేవాళ్ళం, ఎట్లా ఉండేవాళ్ళం. ఎంతో ఇమాజినేషన్, క్రియేటివిటీ ఉండేది. ఇప్పుడు అంతా కూడా వీడియో ఫామ్లో వచ్చేసి వాట్ దే ఆర్ డూయింగ్ అంతా కూడా కంప్లీట్గా ఇమాజినేషన్కి అవకాశం లేదు. అక్కడే మాట్లాడేస్తుంది, అక్కడే అంతా జరుగుతుంది. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ నాట్ గుడ్. ఫిజికల్, మెంటల్గా కాకుండా ఎంతో డ్యామేజ్ జరుగుతుంది. అండ్ సోషల్ వెల్బీయింగ్, వాళ్ళ సోషల్ స్కిల్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఇంతసేపు స్టిక్ అవ్వడం వల్ల ఎవరన్నా పెద్దవాళ్ళు, రిలేటివ్స్ వచ్చినా వాళ్ళతో కలిసి మాట్లాడడం, కూర్చొని చెప్పడం, వాళ్ళ మంచి చెడు డిస్కస్ చేయడం. ఎల్డర్లీ పీపుల్తో, పెద్దవాళ్ళతో ఏముంటుంది, అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, వీళ్ళతో ఏముంటుంది చెప్పండి. వాళ్ళ పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటారు, మంచి మేనర్స్ చెప్తుంటారు, వాళ్ళ అనుభవం కొద్దీ వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేసాము అన్నీ కూడా చెప్తుంటారు. దే ఆర్ సో ఇన్వాల్యుబుల్ అనమాట. అసలు మనము ఎంతో ప్రెషియస్ థింగ్స్ అవి. మనిషికి ఇంటరాక్షన్ కంటే కూడా ఇంకా ప్రెషియస్ ఏముంటుంది చెప్పండి. సో అవన్నీ కూడా కోల్పోతున్నాం దీనివల్ల. ఇది మంచిది కాదు. చూడ్డానికి చిన్న ఇష్యూ లాగా ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ఎ సోషల్ మెనేస్. ఇప్పుడు విటమిన్ డి లోపం, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళ మజిల్స్ వీక్ అయిపోతున్నాయి, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఒక డెసిషన్ తీసుకునే వాళ్ళకు ఇది కూడా రావట్లేదన్నమాట. ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తే దే ఆర్ అనేబుల్ టు డూ. ఇప్పుడు మనం చూస్తూ ఉండండి, గేమ్స్ ఒకటి ఇప్పుడు ఏం చెప్తుంటారు, మరి ఎట్లా కుదురుతుంది, మనకు కంపల్సరీ స్క్రీన్ టైం టు గ్రీన్ టైం అంటున్నారు. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? వాళ్ళని కూర్చోబెట్టి వాకింగ్కి తీసుకెళ్ళడం, ఇంకొక చేయాలంటే మాకు టైం ఉండాలి, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండాలంటే ఉండకపోవచ్చు. పాసిబిలిటీ ఉంటే చేయండి, లేకపోతే ఎంగేజ్ దిమ్ ఇన్ సమ్ యాక్టివిటీస్, గేమ్స్లోనో, డాన్స్, సమ్ అదర్ ప్రోగ్రామ్, విచ్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టుగా. దీనివల్ల ఏమవుతుంది, రెండు, ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటుంది బాడీ, అట్ ద సేమ్ టైం స్పోర్టివ్ స్పిరిట్, మనకు ఒక గెలుపు ఓటములను అదే దృష్టితో తీసుకోవడం అనేది అలవాటు అవుతుంది. జీవితంలో అందరూ సమానంగా ఒక సక్సెస్ అచీవ్ కాలేరు కదా, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఆ టైంలో బాధపడతాము. బట్ యూ హ్యావ్ టు లిఫ్ట్ అప్, యూ హ్యావ్ టు గెట్ అప్. ఆ ప్రాబ్లం నుంచి పైకి రావాలి, మళ్ళీ చూసుకుంటూ ఉండాలి, ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఎదగాలి. ఒకసారి తప్పు జరిగింది, ప్రాబ్లం అయింది, కింద పడ్డాము అంటే దాని గురించి మనం కృంగిపోతే ఇంకా ముందుకు వెళ్ళలేము. సో ఇది ఎవరికన్నా అప్లికబుల్, పిల్లల్లో మరీ ముఖ్యంగా. బికాజ్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందంటే, మనకు ఇంకా ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇంకా డైట్ ఇష్యూస్ వస్తాయి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది జస్ట్ వీ కాల్ ఇట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అనమాట. లోపల ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. నా దగ్గరకు వచ్చేసి ఐ డాక్టర్ ఇంకా ఎక్కువ సమస్యలు అనమాట ఈ స్క్రీన్ టైం వల్ల. చాలామంది కళ్ళు రెడ్గా అవడం, పొడబారిపోవడం, కళ్ళు మంట, తలనొప్పి అంటుంటారు. చిన్న పిల్లలు తలనొప్పి అంటుంటారు. సో చాలా భయం వేస్తుంటుంది. చాలా రేర్గా కొన్ని కేసెస్లో చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెడేక్ అంటే సిమ్టమ్ అనేది. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఇదే సమస్య తెలుస్తుంది, గ్లాసెస్ రావడమో ఇట్లాంటివి, ఇవన్నీ కూడా. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రెస్ట్రిక్ట్ దర్ స్క్రీన్ టైం, మేక్ ఇట్ యాజ్ ఎ ప్రయారిటీ టు స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ. ఈ రెండు కూడా మనం చేసుకుంటే మన పర్సనల్ లైఫ్ బాగుంటుంది. పిల్లల గురించి పర్సనల్ లైఫ్ ఇంకేముంది, అవర్ లైక్ వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ వర్క్ హార్డ్ ఈజ్ ఫర్ అవర్ చిల్డ్రన్. ఎంత కావునన్నా కాదన్నా కూడా మనం కష్టపడేది మన పిల్లల కోసమే. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేక్ షూర్ దట్ యూ మేక్ ఏ హ్యాబిట్. వాళ్ళకు చెప్పండి, మంచి పద్ధతులు చెప్పి. టెండర్ మైండ్స్, ఇంకా చెప్పాలంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్, మన కౌమార దశలో వాళ్ళకు మూడ్ స్వింగ్స్ అవి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. చాలా బాధపడుతుంటారు వాళ్ళు, లోపల చెప్పుకోలేరు, పేరెంట్స్తో కూడా సరిగ్గా చెప్పుకోలేరు, ఫ్రెండ్స్తో చెప్తుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు కాదు కదా, వాళ్ళు అడాలసెంట్, వాళ్ళు ఏదో తప్పుడు సలహాలు, రాంగ్ అడ్వైజ్లు ఇస్తారు. సో వాటి మాయలో పడకుండా, కరెక్ట్గా కాకుండా, యాజ్ పేరెంట్స్ కాకుండా మంచి ఫ్రెండ్స్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. టెల్ దెమ్ ప్రాపర్లీ. అండ్ ఐ డెఫినెట్లీ బిలీవ్
డెఫినెట్లీ ఐ బిలీవ్ దట్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దమ్. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, హ్యాపీగా ఉండండి, యాక్టివిటీ చేయండి, అండ్ మేక్ షూర్ దట్ స్లోలీ యూ షిఫ్ట్ ఫ్రమ్ స్క్రీన్ టైమ్ టు గ్రీన్ టైమ్. థ్యాంక్ యూ.